నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు మన బడ్జెట్లో ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సూపర్ 6 లో భాగంగా పథకం ఏంటంటే, బడ్జెట్లో తల్లికి వందన కింద దాదాపు 9,407 కోట్లు కేటాయించినట్టుగా మన ఆర్థిక మంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి చెప్పడం జరిగిందన్నమాట. దానికి సంబంధించి ఫస్ట్ మనం ఆడియో తర్వాత మాట్లాడదాం అనమాట. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. అమేజింగ్, అద్భుతం, జింగ్ జింగ్ అమేజింగ్. చూడండి, 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అర్థమైందా? 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకి తల్లికి వందనం కింద దాదాపు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి సంవత్సరం 15,000 చొప్పున ఇస్తారంట. అంటే 9,407 కోట్ల రూపాయల్ని ఈ బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అయితే జరిగింది. నాకు ఈ మాట విన్న తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏదో రివెంజ్ పాలిటిక్స్ చేశాడు, అది ఇది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. బట్ అంత దారుణమైన ఓటమి చవి చూడడానికి కారణం పథకాలు సామాన్యులు హర్షిస్తారేమో, దిగువ మధ్యతరగతి ప్రజలు హర్షిస్తారేమో, రియల్ ట్యాక్స్ పేయర్స్ ఎవడో కూడా హర్షించడం. హర్షించేదల్లా నిజమైన విద్యా విధానాన్ని తీసుకురండి, నిజమైన ఉచిత విద్యను తీసుకురండి, ఖచ్చితమైన ఉచిత విద్యను తీసుకురండి, స్కూల్లో విద్య ఏదైతే ఉందో దాని యొక్క ప్రాముఖ్యతను పెంచండి, టీచింగ్ స్కిల్స్ని పెంచండి, ఇంగ్లీష్ టీచర్స్ని తీసుకురండి. ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక జిల్లా కలెక్టర్ ఏ మాదిరిగా అయితే ఎంతో కష్టపడి చదివితే కానీ అన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన తర్వాత ఒక జిల్లా కలెక్టర్ అవ్వగలుగుతాడు, అదే స్థాయిలో ఒక టీచర్, అది ఇంగ్లీష్లో కావచ్చు, మన భాషలు, మన తెలుగు భాష కావచ్చు, మరి ఏదైనా భాష, 3వ భాష ఉంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి టీచర్స్ని మాత్రమే వెలుగులోకి తీసుకురండి. ఎవరిని పడితే వాడిని తీసుకొస్తారు. ఆ డిఎస్సి ఎగ్జామ్లు అంటారు, ఆ ఎగ్జామ్ అంటారు, ఈ ఎగ్జామ్ అంటారు, అది పాస్ అయితే చాలు, వాడి దగ్గర స్కిల్స్ ఉండవు. ఎందుకు ఈ 9,407 కోట్లు నేను అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నా. 9,407 కోట్లు ప్రతి తెల్లికి. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా 15,000 ఇస్తారంట, ప్రభుత్వ స్కూల్కి వెళ్ళినా 15,000 ఇస్తారంట. ఎన్ని స్కూల్స్ని డెవలప్ చేయొచ్చు, ఎన్ని స్కూల్స్ని డెవలప్ చేయొచ్చు. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు రా? ఆ స్థాయిలో మనం డెవలప్ చేస్తే దీన్ని నాకు తెలియక అడుగుతున్నా. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్రాన్ని దిగజార్చుతాయి. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మరోసారి మనల్ని ప్రతిపక్ష స్థాయిలో కూర్చోబెడతాయి. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు రోడ్లు వేసినారు, రాష్ట్రం అప్రిషియేట్ చేసింది, ప్రజలంతా మీకు జై జై నిరాజనాలు పలికినారు. కానీ ఈ పథకాలకి పలకబోరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పలకబోరు. 300 యూనిట్లు కరెంట్ కన్జంప్షన్ అయితే మనకు పథకాలు రావు. 4-వీలర్ ఉంటే పథకాలు రావు. కానీ ఈ 300 యూనిట్లు కన్జంప్షన్ చేసినాడు ఏమంటాడు? దూరం జరిగిపోతాడు మన దగ్గర నుంచి. అదేవిధంగా ట్యాక్స్ పే చేసేటాడు 12 లక్షలు ఇప్పుడు వస్తే, కానీ ఈ సంవత్సరం నుంచి మొన్నటి వరకు 4-5 లక్షలు వస్తే ట్యాక్స్కి మనం పే చేయాల్సి ఉంటుంది, స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 0 ట్యాక్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోజున 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది మన కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి పథకాలు తీసుకొస్తే తప్పనిసరిగా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఏం మాత్రం కూడా ఉపేక్షించరు. ఈ పథకాలు కరెక్టే కాదు, ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ప్రజల్ని ఉచితాలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమరిపోతుల్ని చేయొద్దు. సోమరిపోతులు చేస్తే కనుక తప్పనిసరిగా రాష్ట్రం అదొక పాలన అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక బీహార్లా మారుతుంది. డెవలప్ చేయండి, రాష్ట్రాన్ని డెవలప్ చేయండి, స్కూల్స్ డెవలప్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ డెవలప్ చేసినాడు కదా, పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చినాడు కదా. సో ఆయన తీసుకున్న థాట్ ప్రాసెస్ వేరే, ఒకటై ఉంటుంది, మంచి అయి ఉంటుంది. బట్ అది వెళ్ళిన విధానం చెడైనప్పటికీ కూడా చిన్నపిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం అవసరమా, 5th క్లాస్ 6th క్లాస్ అని చెప్పేసి అనిపించినప్పటికి కూడా ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే ఏమీ లేదు, జీవితం లేదు. ఇంగ్లీష్ లేకపోతే, కోడింగ్ లేకపోతే ఐటీ స్కిల్స్ డెవలప్ కావు. ఇంగ్లీష్ చాలా కీ రోల్ ప్లే చేయబోతోంది. సో తెలుగు మాధ్యమం
తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్తో పాటు మిగిలిన సబ్జెక్టులు ఇంగ్లీష్లో మార్చమని చెప్పేసి నేను కూడా కోరుకుంటా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే టీచింగ్ స్కిల్స్ ఆ స్థాయిలో ఉన్నటువంటి టీచర్స్ని మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ప్రైవేట్ స్కూల్స్లో టీచింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అవసరమైతే వాళ్ళని భర్తీలు చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటే మాత్రమే రాష్ట్రం డెవలప్ అవుతుంది, విద్యా వ్యవస్థ డెవలప్ అవుతుంది. పిల్లలకి తల్లులకి మాకేమైనా ఇచ్చినారా? మా తల్లిదండ్రులకి ఏమైనా ఇచ్చినారా? మా ముందు చదివిన వాళ్ళందరికీ ఏమైనా ఇచ్చినారా? 2014 వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరికైనా ఇచ్చినారా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా. ఏమి ఇవ్వలేదు కదా. ఎందుకు మరి? దేనికోసం? స్కూల్కి వెళ్ళరా? పిల్లలు స్కూల్కి పంపించరా తల్లిదండ్రులు? ప్రైవేట్ స్కూల్కి వెళ్తే కనుక అంటే వాళ్ళు వేలు లక్షలు పోసి అక్కడ ఫీజులు కడతా ఉంటే వాళ్ళకు కూడా మీరు పథకాలు ఇవ్వడం ఏంటి? ఎటుపోతుంది రాష్ట్రం? ఇది కరెక్ట్ కాదు. మీరు పోలవరానికి ఖర్చు పెట్టిన డబ్బేదో, మీరు రాజధానికి ఖర్చు పెట్టిన డబ్బేదో, మీరు రోడ్లకు ఖర్చు పెట్టిన డబ్బేదో, కానీ ఉచిత పథకాలకు పెట్టొద్దు. ఉచిత పథకాలకు పెడితే అతి దారుణమైన స్టేజ్కి ఈరోజు రాష్ట్రం పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు రావడం కారణం ఆయన ఏదో చేసేసినాడు, బూతులు తిట్టించినాడు, అదంతా ఒకటి మాత్రమే. కానీ ఈ పథకాల వల్ల ఆయన నష్టపోయినాడు. ఈ పథకాల కారణంగా ఆయన నష్టపోయినాడు. ప్రతి ఇంటికి ఎంతో కొంత పథకం ఇచ్చాడు. ప్రతి ఇంటికి 48 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అదని చెప్పేసి, వాలంటీర్లకు ఇదని చెప్పేసి, లేకపోతే ఇస్త్రీ బండి నడిపిన వాళ్ళకి అదని చెప్పేసి, ఆటోలు దొరికిన వాళ్ళకి ఇదని చెప్పేసి, 1 కాదు 2 కాదు ఎన్ని పథకాలు ఇవ్వాలి అన్ని పథకాలు ఇచ్చేసినాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ తప్పు చేయకండి. ఆ తప్పు చేస్తే తప్పనిసరిగా ఏదో వైసీపీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 9400 కోట్లు అంటే దేని మీద వేస్తారు ఆ ట్యాక్స్లన్నింటినీ? ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెరిగినట్టు కనిపిస్తుంది. ప్రీవియస్ మంత్స్తో పోలిస్తే 50 యూనిట్లు 60 యూనిట్లు కాల్చిన వాళ్ళకి అంటే కన్జమ్ చేసిన వాళ్ళకి కూడా పెరిగిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పనిసరిగా ఇది రాంగ్ వేలో వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి అప్పుడు ఆయన పథకాలు ఇచ్చాడు కాబట్టి, అవి ప్రజల్లోకి తీసుకెళ్లాడు కాబట్టి, మనం గెలవాలి కాబట్టి, మనం కూడా పథకాల రూపంలో మాట ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు చెప్పండి. పథకాలు ఇవ్వడం వల్ల జీవితాలు బాగుపడవు. స్కూల్స్ డెవలప్ చేస్తే జీవితాలు బాధపడతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తే జీవితాలు బాధపడతాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కడితే ఆడబిడ్డల జీవితాలు బాగుపడతాయి. అదేవిధంగా మధ్యాహ్నం పూట మంచి భోజనం పెడితే బాగుపడతాయి. అంతే తప్ప 15,000 రూపాయలకి ఎవరి జీవితాలు మారో, ఎవరి జీవితాలు అసలు వృద్ధి చెందో. దాని మీద ఆ 15,000 రూపాయలు గవర్నమెంటే మా పిల్లల మీద ఖర్చు పెట్టండి. ఆ స్కూల్స్ని డెవలప్ చేయండి. వాళ్ళకి టేబుల్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, అత్యద్భుతమైన భోజనం మీరు సరఫరా చేయండి. అనవసరపు డబ్బులు ఖర్చు పెట్టడం కారణంగా 2029 ఎన్నికల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగిందో మీకు అదే జరిగింది. నేను దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. బట్ ఈ విషయంలో ఫ్రీ బస్సు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తులు కావచ్చు, రైతులకు డబ్బులు ఇవ్వండి. మీరు చెప్పారు కదా, హామీ ఇచ్చారు కదా, 20,000 రూపాయలు ఎకరానికి ఎంతో రైతులకు డబ్బులు ఇస్తా అన్నారు కదా, ప్రతి సంవత్సరం రైతులకు డబ్బులు ఇవ్వండి. గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి, పెన్షన్ పెంచండి, చాలు. రోడ్లు వేయండి, రవాణా సౌకర్యం అత్యద్భుతంగా కల్పించండి. అది వాటర్ ట్రాన్స్పోర్టా, రోడ్ ట్రాన్స్పోర్టా, రైల్ ట్రాన్స్పోర్టా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏదనేది మేము అనవసరం. అన్ని ట్రాన్స్పోర్ట్లు డెవలప్ చేయండి. ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని పెంచండి. ఆ విధంగా చేయండి తప్ప ప్రజల్ని దయచేసి సోమరం చేయొద్దు. ఈ దిక్కుమాలిన పథకాలు వేసి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేయొద్దు. వాళ్ళ వల్ల వాళ్ళ జీవితాలు మారో. 15,000 రూపాయలు ఆ ఖర్చు, 9,407 కోట్లు. సో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగా అసలు ఈ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసలు ఆ అవసరం ఎక్కడుందో నాకైతే కనిపించట్లేదు. మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. నేను తప్పుగా మాట్లాడితే సో దాన్ని బట్టి నేను కూడా మార్చుకుంటా. ఈ పథకాలు ఇవ్వాల్సిందే, ప్రజలకి కావాల్సిందే. ఇవి లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళరు, ఇవి లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు మారవు. సో ప్రభుత్వాలు తప్పనిసరిగా 15,000 చొప్పున పంచాల్సిందే అని చెప్పేసి మీరు కూడా కామెంట్ ద్వారా మెజారిటీ కామెంట్స్ వచ్చినాయనుకో మార్చుకుంటారు. నేను కూడా దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు.